బీన్స్‌తో పొటాటో కలిపి ఫ్రై ట్రై చేశారా ఎప్పుడన్నా? చేయకపోతే ప్రాసెస్ చూపిస్తాను. ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే తోలు తీసేసిన పొటాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పొటాటో ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పొటాటోని లైట్‌గా ఫ్రై చేసుకోండి ఇలా. ఇది లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత బీన్స్ యాడ్ చేసుకోండి. ఈ బీన్స్ కూడా పెద్దగా కాకుండా కొంచెం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు, కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. పొటాటో మనకి బాగా అడుగంటిపోతుంది. ఫ్లేమ్ని కూడా కొంచెం లోలో పెట్టుకోండి. ఇదంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే పప్పల పొడి, కొద్దిగా కారము, అలానే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోండి. నేను తీసుకున్న పప్పల పొడిలో ఆల్రెడీ ధనియా పౌడర్ వేసే కొట్టాను. అందుకే నేను సపరేట్గా ఏం వేసుకోలేదు. ఇదంతా 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.